తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా అవమానించే విధంగా పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జంతు కొవ్వులు కలిపినట్లు గత ఏడాది సెప్టెంబర్ నుంచి కూటమి నేతలు నిరాధార ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. సిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో హర్యానా, గుజరాత్ ల్యాబ్ నివేదికలు లడ్డూలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టం చేశాయని తెలిపారు. ప్రసాదం లడ్డు యొక్క ఏదైతే పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని చెప్పని పదే పదే సుమారుగా 1 సంవత్సరం కాలం నుంచి, అదే సెప్టెంబర్ 18 నుంచి, గత సంవత్సరం సెప్టెంబర్ 18 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే పదే మాట్లాడుతున్నారు. మొన్న సిట్ నివేదిక కావచ్చు, దాంట్లో ఏదైతే నేషనల్ ల్యాబ్స్ నుంచి, ఒకటి హర్యానా నుంచి, ఒకటి గుజరాత్ నుంచి, 2 ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అనేది ధృవీకరించారు వాళ్ళందరూ కూడా. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి గారి మీద భక్తి ఉంటే ఈ పనులు చేయరు వాళ్ళు.